నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభకర కార్తీకం అనే శీర్షికన కార్తీక బహుళ అమావాస్య గురువారంతో కలిసి వచ్చిన సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో తులాపురాణంలో కార్తీక మాసంలో మొదటి రోజు పౌర్ణమి అమావాస్య ఈ 3 తిథులకు సంబంధించి ఒక శ్లోకం చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే ఆద్యే అంతిమే మధ్యమే చ దినేయ స్నానమాచరేత్ మాస స్నాన ఫలం తేన లభేత్ నాత్ర సంశయ. ఇది స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పిన శ్లోకం. అంటే కార్తీక మాసంలో పాడ్యమి రోజు, పౌర్ణమి రోజు, అమావాస్య రోజు ఈ 3 రోజుల్లో ఎవరైతే కార్తీక స్నానం చేస్తారో వాళ్ళకి కార్తీక మాసం 30 రోజులు కార్తీక స్నానం చేసిన ఫలితం కలుగుతుందని ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. కాబట్టి ఈరోజు సూర్యోదయానికి పూర్వమే కార్తీక స్నానం చేయాలి. కార్తీక స్నానం అంటే చన్నీటితో స్నానం ఆచరించటం. కార్తీక స్నానం చేసేటప్పుడు ఒక ఉసిరిక ఆకు కానీ, ఒక జిల్లేడు ఆకు కానీ, ఒక మారేడు దళం కానీ శిరస్సు మీద ఉంచుకొని ఆవు నెయ్యి కొద్దిగా రాసి స్నానాన్ని ఆచరించండి. దానివల్ల సమస్త శుభాలు చేకూరతాయి. ఈరోజు తలస్నానం మాత్రమే చేయాలి, తలంటు స్నానం చేయరాదు. కార్తీక మాసంలో ఏ రోజు కూడా తలంటు స్నానం చేయరాదు, తలస్నానం మాత్రమే చేయాలి. కాబట్టి ఉసిరిక ఆకు, మారేడు దళము వీటిలో ఏదైనా సరే, జిల్లేడాకైనా సరే శిరస్సు మీద ఉంచుకొని తలస్నానం చేయండి. దీనివల్ల కార్తీక మాసం 30 రోజుల స్నాన ఫలితం లభిస్తుంది. అలాగే కార్తీక అమావాస్య గురువారంతో కలిసి వచ్చింది. గురువుకు అధిష్టాన దైవం పరమేశ్వరుడు. కాబట్టి ఈ అమావాస్య పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన అమావాస్య. కార్తీక మాసం అంటేనే శివుడికి ప్రియం. ఈ కార్తీక అమావాస్య గురువారం వచ్చింది కాబట్టి గురువుకు అధిష్టాన దైవం కాబట్టి ఈరోజు శివాలయ ప్రాంగణంలో ప్రదోష కాలంలో వెలిగించే దీపం కోటి జన్మల పాపాలను పటాపంచలు చేస్తుంది. సంపూర్ణంగా శివానుగ్రహం కలగాలంటే శివాలయ ప్రాంగణంలో దీపదానం చేయండి. ఈరోజు శివాలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించిన, నందీశ్వరుడికి సమీపంలో దీపం వెలిగించిన, శివాలయ ప్రాంగణంలో దీపదానం చేసిన పరమశివుడు పరమానందభరితుడవుతాడు. అలాగే ఈరోజు దానాలు ఇవ్వటం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రధానంగా ఈరోజు అన్నదానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. వస్త్రదానం చేయటం ద్వారా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. శివాలయ ప్రాంగణంలో ఈరోజు పండ్లు పంచిపెట్టడం ద్వారా, పండ్లు దానం ఇవ్వటం ద్వారా కూడా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించటం, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా శివానుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే మర్రి చెట్టు దగ్గర దీపం వెలిగించటం, జమ్మి చెట్టు దగ్గర దీపం వెలిగించటం, మర్రి చెట్టుకి జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అన్నారు. కాబట్టి శివకేశవుల ఇద్దరి అనుగ్రహము ఏకకాలంలో కలగటానికి ఈ దేవతా వృక్షాల దగ్గర దీపం వెలిగించటం, ఈ దేవతా వృక్షాలకు ప్రదక్షిణలు చేయటం, అలాగే రావి చెట్టు దగ్గర కానీ మర్రి చెట్టు దగ్గర కానీ కూష్మాండ దానం, తిలదానం చేయటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కార్తీక బహుళ అమావాస్య సందర్భంగా ఈరోజు ఎవరైనా ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేసి ఆ తర్వాత దేవాలయంలో వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. దానివల్ల విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈరోజు చేసే స్నానము, ఈరోజు వెలిగించే దీపము, ఈరోజు ఇచ్చేటటువంటి దీపదానము, ఈరోజు దేవతా వృక్షాల దగ్గర చేసే ప్రదక్షిణలు కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. ఈరోజు ఎవరైతే దీపదానం శివాలయంలో ఇస్తారో వాళ్ళకి 100 జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయని స్కాంద పురాణ అంతర్గత వైష్ణవ ఖండంలో చెప్పారు. కార్తీక మాసంలో వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైన రోజు. ఈ విధి విధానాలు పాటించండి. అలాగే ఈరోజు కాలభైరవుడికి కానీ, లక్ష్మీ నరసింహస్వామికి కానీ, ఆంజనేయ స్వామికి కానీ అభిషేకం చేయించుకోండి. విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. నరదృష్టి, శత్రుబాధలు వీటన్నిటి నుంచి బయటపడటానికి ఈ అభిషేకాలు విశేషంగా సహకరిస్తాయి. రేపటి నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతోంది. మార్గశిర మాసం ప్రారంభమవుతున్న తరుణంలో మార్గశిర మాసానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటో, మార్గశిర మాసంలో వచ్చే పర్వదినాలకున్న ప్రాధాన్యత ఏంటో, అలాగే మార్గశిర శుక్ల పాడ్యమి, పోలి పాడ్యమి సందర్భంగా పోలి దీపం వెలిగించటం వల్ల కలిగే సత్ఫలితాలేంటో రేపటి శుభయోగం శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. విశ్వమంతా వ్యాపించిన శక్తి కనుక పద్మ, అలాగే వికసించే శక్తి.
వికసనం లేకపోతే ప్రపంచం అంతా ముడుచుకుపోతుంది, అంతే కదా. ముడుచుకుపోవడం జడత్వం, వికసించడం చైతన్యం, అంతే కదండి, మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. అందుకే చైతన్యవంతమైన సూర్యకిరణములు తాకితే పద్మములు వికసిస్తున్నాయి కనుక పద్మములు అయ్యేవి. వికసించే శక్తి వాటికి ఉన్నది. అది పద్మం అంటే వికసన శక్తి. ఎప్పుడు వికసిస్తాం లోకంలో ఒక్కసారి ఆలోచించండి. మన మొహాలు ఎప్పుడు వికసిస్తాయి? లోపల ఒక్క చిల్లి గవ్వ లేకపోతే మొహం ముడుచుకుపోతుంది. కనుకనే ఐశ్వర్యం లేకపోతే మొహం ముడుచుకుపోతుంది. అదే పడనీయండి 4 అంత వికసిస్తుంది ఒకటి. రెండవది, మనలో దుఃఖం ఉంటే మొహం ముడుచుకుపోతుంది. కానీ ఆనందం కలిగిందనుకోండి ముఖం విచ్చుకుపోతుంది. ఏంటండి మొహం ఎలా ఉంది అని అంటూ ఉంటారు లోకంలో. అప్పుడప్పుడు ఆనందం, అప్పుడప్పుడు దుఃఖం. మనకి ఎప్పుడు ఆనందం కష్టం. ఒకవేళ ఆనందం ఉంటే ముఖం విచ్చుకుంటుంది. మూడవది, మనకి అజ్ఞానంలో ముఖం ముడుచుకుపోతుంది. ఒక విషయం చెప్తున్నప్పుడు కొందరు ఇలా వింటూ ఉంటారు, కనుబొమ్మలు ముడివేసి, తెలిసిపోతుంది వీడికి అర్థం కాలేదు కదా అని. అది అర్థమవుతూ ఉంటే వాడి ముఖం విచ్చుకుంటూ ఉంటుంది. అంటే వికసింపజేసే శక్తి దేనికున్నది? ఐశ్వర్యానికి, జ్ఞానానికి, ఆనందానికి ఉన్నది. ఆ ఐశ్వర్య జ్ఞాన ఆనంద శక్తియే లక్ష్మి. ఇది తెలుసుకోవాల్సింది. పద్మ అంటే ఇది అర్థం, వికసింపజేసే తల్లి. కొందరు హృదయాలు వికసించకపోతే అమ్మ కనబడదు. అందుకే అజ్ఞానంతో ముడుచుకుపోయిన హృదయాలకు అమ్మ గోచరించదు. వికసించిన హృదయ పద్మంలో అమ్మ భాసిస్తుంది. అందుకే ఆవిడ పద్మ. ఆవిడ పేరు అందుకు ప్రారంభంలోనే పద్మ అన్నారు. ఆవిడ సర్వ సంపత్ స్వరూప. ప్రపంచంలో ఉన్న సంపదలన్నిటికీ ఆవిడ తల్లి. అంతేకాదు, సంపదలకి అధిష్టాన దేవత. కాంత, అతి దాంత, శాంత, సుశీల, సర్వమంగళ. లక్ష్మి అనే భావన చూడండి. లక్ష్మి అంటే ఒక విగ్రహం కాదు, దేవత విగ్రహం కాదు, భావన. ఆ భావనకి ఆకారం విగ్రహం కనుక విగ్రహం ద్వారా భావంలోకి వెళ్ళాలి, భావం ద్వారా భగవతిని తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు ఆవిడ కాంత అంటే కమనీయమైనది అని అర్థం. అతి దాంత, నిగ్రహ సంపన్నురాలు. లక్ష్మీ శుద్ధ సత్వగుణములు కదా. అందుకే ఆ తల్లి ఎలాంటి భావాలు చూడండి. అతి దాంత అంటే నిగ్రహ సంపన్నురాలు. కోపము, ఉద్రేకము ఇలాంటివి దుర్గుణాలు అవి ఆ తల్లి దగ్గర లేవుట. అందుకే శుద్ధ సత్వస్వరూపేచ కోపాది పరివర్జితే అంటాడు ఇంద్రుడు అమ్మవారిని స్తుతిస్తూ. కోపాది దుర్గుణములు లేవు ఆవిడికి. శాంత, ఎప్పుడు శాంతముగా ఉన్నది. సుశీల, గొప్ప స్వభావము శీలము కలిగినటువంటిది. సర్వమంగళ. అంతేకాదు, ఇది మనకు బాగా నాటుకోవడానికి తర్వాత ఒక వాక్యం చెప్తున్నాడు నారాయణుడు. లోభ మోహ కామ రోష మద అహంకార వర్జిత. ఈ గుణములు ఇసుమంత కూడా లేవుటండి అమ్మవారి దగ్గర. లోభము, మోహము, కామము, రోషము, మదము, అహంకారము లేవు ఆ తల్లి దగ్గర. అంత శుద్ధసత్వ గుణం. అందుకే లక్ష్మి అంటే అదండి. వాడికి లోభమోహ కామరోష మద అహంకారాలు లేకుండా ఆ సౌశీల్యమైన, సౌజన్యమైన, నిర్మలమైన శాంత గుణముల యొక్క స్వరూపం అమ్మవారు. అందుకే లక్ష్మీ భావన చెయ్యగలిగితే మనలో ఈ దుర్గుణాలు పోయి ఆ సుగుణాలు, ఆ సౌశీల్యం, ఆ సాత్విక గుణం వర్ధిల్లుతుంది. పైగా భక్తుల పట్ల ఎప్పుడూ వాత్సల్యం కలిగి ఉంటుంది ఆ తల్లి. భక్త అనురక్త. అంతేకాదు, పతియందు అనురక్తురాలై ఉంటుంది. మహాపతివ్రత. ఎప్పుడు విష్ణువుని విడిచిపెట్టదు ఆ తల్లి. మహాపతివ్రత. అందుకే పతివ్రతల యందు కనబడే కళ లక్ష్మీ కళ. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే లక్ష్మీ కళ వృద్ధి చెందాలంటే స్త్రీలకు పాతివ్రత్యం అనేది ఉండాలి. ఈ తల్లి ఎటువంటి స్త్రీల్లో ఉంటుంది, స్త్రీల్లో ఎలా ఉంటుందని చెప్తూ అష్టోత్తర శతనామాలు ఒక మాట చెప్పే. స్త్రైణ సౌమ్యాం అని. స్త్రైణ సౌమ్యాం అంటే స్త్రీల యందు ఉన్న సౌమ్యత లక్ష్మీ కళ. ఆ సౌమ్యస్వరూపము అది లక్ష్మీ కళ అన్నారు. అందుకే పతివ్రత. పైగా ప్రాణతుల్యా భగవతః ప్రేమపాత్రం ప్రియం వద. ఆ తల్లి భగవానుడైన నారాయణునకు ప్రాణంతో సమానమైనది. అంతేకాదు, ఆయన ప్రేమకు పాత్రురాలైనది. ప్రియం వద, ఎప్పుడు ప్రియమే పలుకుతుంది. ఆయన మనస్సు నొచ్చుకునేటట్టు ఒక్క మాట ఆడదట. ప్రియం వద. లోకమునందు ఆ తల్లి ఎలా గోచరిస్తుందంటే సర్వసస్యాత్మిక. లోకంలో మనం చూసేటువంటి సస్యములన్నీ ఆ తల్లి రూపములే. ఒక్క భావన కలిగితే పండిన చేలు అమ్మ రూపంగా కనిపిస్తుంది, పచ్చని చెట్టు అమ్మ రూపంగా కనిపిస్తుంది, పళ్ళు కాయలు ఇవన్నీ అమ్మ రూపములే. అందుకే సర్వసస్య రూపిణి. ఈ తల్లినే ధాన్యలక్ష్మి అని అంటున్నాం మన అష్టలక్ష్ముల్లో. అందుకే సర్వసస్యాత్మకాదేవి, జీవనోపాయ రూపిణి. ప్రతివాడికి బ్రతికే ఉపాయము ఈ అమ్మ యొక్క రూపమే తెలుసుకోవాలి. వాడిని తరింపజేయదలుచుకున్న తల్లి వాడుకు బ్రతుకు తెరువుని చూపిస్తుంది. అందుకే లక్ష్మీ ఆరాధన చేస్తే బ్రతుకు తెరువు లభిస్తున్నది. ఆ రూపంలో ఉందా తల్లి. అందుకే సర్వసస్యాత్మిక జీవనోపాయ రూపిణి. ఈ తల్లి మహాలక్ష్మిగా, నిత్యలక్ష్మిగా ఎక్కడుంటుందంటే మహాలక్ష్మిశ్చ వైకుంఠే పతిసేవారతా సతి. నిత్యలక్ష్మి, మహాలక్ష్మి. నిత్యలక్ష్మి అంటే ఎప్పుడూ విడవకుండా ఉండే లక్ష్మి అక్కడ ఉందిటండి. మిగిలిన చోట్ల లక్ష్మి వదిలేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. వాడు యోగ్యుడైతే ఉంటుంది, అయోగ్యుడైతే వదిలేస్తుంది. కానీ విష్ణువు దగ్గర లక్ష్మి నిత్యలక్ష్మి. ఎందుకంటే అది ఆయన సహజ శక్తి గనక నిత్యలక్ష్మి, మహాలక్ష్మి.
యువతల ఎవరైనా పుణ్యాలు చేసుకుంటే వాళ్ళ దగ్గరికి ఆ లక్ష్మి వస్తుందట. వాడి పుణ్యం పోతే మళ్ళీ ఇక్కడికి వచ్చిన లక్ష్మి ఆ నిత్యలక్ష్మిలోకి వెళ్ళిపోతుంది. తెలుసుకోవాలి. అందుకే ఇంద్రుడు యోగ్యంగా ఉన్నంతకాలం స్వర్గలక్ష్మిగా అతని దగ్గర ఉందిట. ఇంద్రుడు పొరపాటు చేస్తే స్వర్గలక్ష్మిగా వదిలిపెట్టి నిత్యలక్ష్మిలోకి లీనమైపోయింది. మళ్ళీ ఇంద్రుడు బుద్ధి తెచ్చుకుని క్షీరసాగర మథనం చేసి నానా యాతన పడితే మళ్ళీ వచ్చింది ఆ తల్లి అక్కడి నుంచి. అందుకు ఈ నిత్యలక్ష్మిగా ఎప్పుడూ విష్ణువు దగ్గర ఉంటుంది. అంతేగాని లక్ష్మీదేవి అంటే క్షీరసాగరం నుంచి పుట్టింది అనుకోవద్దు. అంటే అంతకు ముందు లేదా? క్షీరసాగరం నుంచి రాకముందు కూడా ఉంది ఆ తల్లి. ఇంద్రుడి దగ్గర స్వర్గలక్ష్మిగా ఉన్నది, ఇతర లోకాల్లో ఆయా లోకలక్ష్ములుగా ఉన్నది. ఒక్కొక్క లోకంలో దాని శక్తిగా లేకపోతే లోకం లేదండి. అందుకే భూమి యందు భూలక్ష్మి, స్వర్గంలో స్వర్గలక్ష్మి, వైకుంఠంలో మహాలక్ష్మి, అలా ఆయా లోకాల్లో ఆ తల్లే ప్రకాశించుతున్నది. అయితే ఇంద్రుడు బుద్ధిగా ఉన్నంతకాలం వాడి దగ్గర స్వర్గలక్ష్మిగా ఉంది. వాడు ఎప్పుడైతే విష్ణు ప్రసాదాన్ని తృణీకరించాడో అప్పుడు విడిచిపెట్టేసింది ఆ తల్లి. విడిచిపెట్టిందంటే లక్ష్మి వెళ్ళిపోలేదు, నిత్యలక్ష్మి కోల్లో లీనమైపోయింది ఆవిడ. మళ్ళీ అతను పశ్చాత్తాపం చెంది నారాయణ్ని ఆశ్రయిస్తే నారాయణుడి దయతలిచి క్షీరసాగర మథనం చేయని చెప్పాడు. ఎందుకంటే ఏడ్చినంత మాత్రాన్ని ఇచ్చాడు. ఏడ్చిన తర్వాత కష్టపడాలి, ప్రయత్నం చేయాలి, సాధన చేయాలి. నువ్వు చేయి, నీ సాధనకి నేను అనుకూలిస్తానన్నాడు. నారాయణుడు అనుకూలించాడు, కూర్మమై ఉద్ధరించాడు, మథనంలో సహకరించాడు, జగన్మోహినిగా అనుగ్రహించాడు. మొత్తానికి ఆ తల్లి అప్పుడు ఉద్భవించింది క్షీరసాగర సమయంలో. కానీ అంతకు ముందున్నది, అంతకు ముందున్న తల్లి నిత్యలక్ష్మి. పైగా అమ్మవారు దక్షుడికి సతీదేవిగా పుట్టి శివుని చేపట్టింది. ఎందుకంటే ఒక రూపం ధరించి చేపట్టేటప్పుడు అలా అవతరించింది. అదేవిధంగా ఒక ప్రజాపతికి అమ్మవారు సతీదేవిగా పుట్టి శివుణ్ణి చేపడితే మరో ప్రజాపతికి ఈ మహాలక్ష్మి పుత్రిగా పుట్టి విష్ణువుని చేపట్టిందండి. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. శివ శివేతి 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 వా, భవ భవేతి 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 వా, హర హరేతి 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 వా, భజ మన శివమేవ నిరంతరం. కార్తీక దామోదరాయ నమః. ఈరోజు అమావాస్య తిథి. తప్పనిసరిగా నదీ తీర ప్రాంతంలో చక్కగా అరటి దొప్పలు తీసుకొని ఆ అరటి దొప్పల పైన ఆవు నేతితో ఒత్తిని తయారు చేసి స్నానానంతరం ఆ ఒత్తుల్ని వెలిగించి నీటిలో గనక వదిలినట్లయితే అవి అలా అలా ప్రవహిస్తూ నీటి అలలతో తీరాన్ని దాటుతాయి. ఇలా చేయటం వల్ల కార్తీక దీపోత్సవం అని చెప్పేసి స్వామివారికి అంకితం చేసినట్టుగా భావన చేస్తూ చేసేటువంటి విచిత్రవంతమైన భక్తి భావన స్ఫూర్తితో కూడినటువంటి ప్రక్రియ. ఈ దీపం సర్వవిధ సంపత్కరంగా ఉంటుందని, మానవ జీవితంలో అనేక తెలివితేటలు ఉన్నా కూడాను కుండలో పెట్టిన దీపంలా ఉండేటువంటి జీవితాలలో వెలుగురేఖ పైకి వచ్చి వాళ్ళు అనేక రంగాలలో అభివృద్ధిని సాధించడానికి ఇది సహకరిస్తుంది అని చెప్పేసి కూడా మనకు కార్తీక మాసంలో గొప్ప విశేష లక్షణం. కార్తీక మాసంలో తాంబూల దానం చేస్తే చాలు అద్వితీయమైనటువంటి సుఖప్రదమైన జీవనం కూడా వస్తుంది అని కార్తీక మహాపురాణం తెలియజేస్తుంది. గోసేవ, కృష్ణసేవ, సత్యనారాయణ వ్రతాలు, పలు రకాలైనటువంటి విష్ణు శివతత్వానికి సంబంధించినటువంటి పూజలు మనకు కార్తీక మాసంలో అద్వితీయమైన భక్తి భావన స్ఫూర్తిని ప్రసాదించాయి. కాబట్టి సర్వజనావళి సుఖ సంతోషాలతో వర్ధిల్లేందుకు చాలా చక్కగా సహకరించేటువంటి ప్రభావాలు ఇవన్నీ కూడాను. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6:27 సూర్యాస్తమయం 5:35 తిథి అమావాస్య మధ్యాహ్నం 12:16 వరకు, నక్షత్రం విశాఖ ఉదయం 10:58 వరకు, వర్జం మధ్యాహ్నం 3:27 నుంచి 5:15 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:10 నుంచి 10:54 వరకు, మరల మధ్యాహ్నం 2:37 నుంచి 3:21 వరకు, అమృతకాలం రాత్రి 2:14 నుంచి 4:01 వరకు, రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, అష్టగవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 6:55. నేటి విశేషం అమావాస్య విశాఖాయోగం. విశాఖ 10:35 వరకే ఉంది కాబట్టి ఆ లోపులో చేసేటువంటిది పితృక్రియ చేయడం ద్వారా 10,000 యుగాలు తృప్తి కలుగుతుంది పితృదేవతలకి. ఆ తర్వాత అమావాస్య అనురాధాయోగం సంభవిస్తుంది. ఆ సమయంలో కూడా పితృదేవతలకు ఆరాధన చేయడం ద్వారా యుగాయుత పితృతృప్తి కలుగుతుంది. కాబట్టి ఉదయం 10:38 లోపులో అమావాస్య విశాఖాయోగ ప్రయుక్త పిండ ప్రదానం కరిష్యే అని చెప్పి సంకల్పంతోనూ, అది దాటిన తర్వాత అమావాస్య అనురాధాయోగ ప్రయుక్త పితృపిండ ప్రదానం కరిష్యే అని ఆ సంకల్పంతోనూ చేస్తే 2 సార్లు చేయడం చాలా మంచిది. అప్పుడు పితృదేవతకి చాలా తృప్తి కలుగుతుంది. పద్మక యోగం అనేటువంటిది ఒకటి ఉంది. ఆ కారణంగా ఉదయం స్నానం చేసేటప్పుడే పద్మక యోగ ప్రయుక్త స్నానం కరిష్యే అని చెప్పి స్నానం చేసినట్లయితే అక్షయ ఫలితం సిద్ధిస్తుంది. ఈరోజు చేసేటువంటి దానాలు కూడా అక్షయమైన ఫలితాన్ని ఇస్తాయి. అక్షయమైన ఫలితాన్ని నిజానికి మోక్షం మాత్రమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే దానికే క్షయం లేదు, మిగిలిన ఫలితాలన్నింటికీ క్షయం ఉంది కదా. అందువలన ఈ మానవ జన్మ లభించడం అనేటువంటిది చాలా అదృష్టమైనటువంటి అంశం. ఎందుకంటే 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అనేటువంటిది ఉత్కృష్టమైనది, మోక్షం పొందడానికి అర్హమైనటువంటిది. దాన్ని మనం సాధించడానికి, మన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఇటువంటి పద్మక యోగాలను సద్వినియోగం చేసుకోవడం చాలా చాలా మంచిది. మరో విశేషం గురువారం. మనము దత్తాత్రేయుడిని అనగాదేవిని ఆరాధించుకోవడం ద్వారా వివేకం కలుగుతుంది, మంచి మార్గంలో ధనం సంపాదించే నైపుణ్యం వస్తుంది, ధనాన్ని రక్షించుకునే నేర్పు వస్తుంది, దాన్ని సద్వినియోగం చేసేటువంటి బుద్ధి కుశలత వస్తుంది. అలాగే లోకంలో జరిగే ఘటనలను అనుసరించి ఘటనలలోనే జ్ఞానాన్ని సంపాదించేటువంటి శక్తి ఏర్పడుతుంది. నేటి ఆణిముత్యాలు. రాపిడి లేకుండా రత్నం ప్రకాశించదు, అలాగే కష్టాలకు తట్టుకోలేని మనిషి విజయాన్ని సాధించలేడు. శివుడు కనపడ్డప్పుడల్లాట ఆమె మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేసిందిట. అంటే దాని అర్థం శివుడు ఏదో రోజు అలా శాసనం చేశాడు, నమస్కారం చేయించుకున్నాడని కాదు, ఆమె ప్రేమ అలా నమస్కారం చెయ్యకుండా ఆపలేకపోయింది అని. ఆమెకి భర్త పట్ల ఉన్న ప్రేమ, ఆయన శరీరార్థ భాగమే ఇచ్చేశాడు, అది ఆయన ప్రేమ. అవి రెండూ తెలుసుకున్నప్పుడు మనం కూడా అలా బ్రతకాలన్నది సందేశం. ప్రతి ఇంట ప్రతి దంపతులు అలా ఉండండి అని. అయినప్పుడు ఆమె లోకమునకు పాఠం చెప్పవలసి వస్తే ఉత్తమ స్త్రీగా, మహాపతివ్రతగా ఆమె భ్రమయసి పరబ్రహ్మ మహిషి,
పరబ్రహ్మమునకు ఇల్లాలుగా, శివునికి వశవర్తిగా నిలబడింది, ఉత్తమ స్త్రీగా నిలబడింది. అలాగే ఆమె యొక్క గుణమును ఆవిష్కరించింది ఒక చోట. అప్పుడు ఆమె గౌరీ అన్న పేరు పొందింది. పూలదండ గుచ్చినట్టుగా ఆ తల్లి కాశీపురాధీశ్వరి కైలాసాచల కందరాలయకరీ గౌరీ. ఎలా గౌరీ? ఒకప్పుడు మందర పర్వతం అడిగింది, శివ మీరు వచ్చి నా మీద కూర్చోండి, ఎప్పుడూ కైలాసంలోనే కూర్చుంటారు, శంకరుడు కైలాసవాసి అనో పేరు వచ్చింది. ఆ పర్వతానికి ఆ గౌరవం వచ్చింది. ఏదో హిమవంతుడి కూతుర్ని పెళ్లి చేసుకున్నారు. హిమవంతుడికి అల్లుడు, హైమవతికి తండ్రి, పర్వతరాజు, పార్వతీదేవి తండ్రి అని ఆ పర్వతానికి గౌరవం వచ్చింది. మీరు కొన్నాళ్ళు వచ్చి నా మీద కూడా ఉంటే నాకు గౌరవం వస్తుంది, ఈ పర్వతం మీద శివుడు ఉన్నాడంటారు, అందుకని మా అమ్మతో కలిసి వచ్చి ఇక్కడ ఉండండి అని అడిగింది. ప్రేమతో అడిగినది ఏది భగవంతుడు కాదనడు. అందుకని పార్వతీదేవిని తీసుకుని మందర పర్వతానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ మందర పర్వత శిఖరాల్లో ఒక చర్యల్లో ఒక చోట కూర్చున్నారు. వాళ్ళు కూర్చుని ఏదో సంతోషంగా ఉన్నారు. దేవకార్యం ఒకటి జరగాలి. శుంభులని ఇద్దరు రాక్షసులు, వాళ్ళు బ్రహ్మగారి గురించి తపస్సు చేసి విచిత్రమైన కోరిక ఒకటి కోరారు. వాళ్ళు, మేము ఏ పురుషుడి చేత చంపబడం. గొడవ వెళ్ళిపోయింది. అసలు ఏ ఇంద్రుడు లేడు, బ్రహ్మ లేడు, విష్ణువు లేడు, శివుడు లేడు, వీళ్ళందరూ మగాళ్ళు. వాళ్ళు నిర్ణయానికి వచ్చేసారు. అసలు ఏ మొగాడి చేతిలో చచ్చిపోం. మరి ఎవరి చేతిలో చచ్చిపోతావు? ఆడవారి చేతిలో చచ్చిపోతాం అంటే చులకన భావం. ఆడవారి చేతిలో అయితే చచ్చిపోతాం. అది కూడా అలా అంటే ఏ స్త్రీకైనా శక్తి వచ్చి చంపేస్తుందేమో వాడికి అనుమానం. అందుకని అన్నాడు, ఆమె అయోనిజ అయ్యి ఉండాలి, పురుష స్పర్శ లేకుండా పుట్టినది అయ్యి ఉండాలి. అలా పార్వతీదేవి నుంచి రావాలి. ఆమె మహాపతివ్రత, శివునికి ఇల్లాలు. పార్వతీదేవి నుంచి అయోనిజగా పుడితే ఒక స్త్రీ, ఆమె చేతిలో చచ్చిపోతాం. ఇప్పుడు దేవతల కోరిక తీరాలి. అక్కడ శుంభులు విజృంభించి ప్రవర్తిస్తున్నారు. ఆ కోరిక తీరాలంటే పార్వతీదేవి యందు అటువంటి అయోనిజ ఆమె శరీరము నుండి పుట్టేటట్టుగా సంకల్పం చేయించాలి. ఇలా జరగాలంటే ఆమెకి ఒక చిన్న సందర్భాన్ని శంకరుడు కల్పించాడు. అందుకని ఆయన చమత్కారమైన మాట ఒకటి అన్నాడు. అసలు ఆయన ప్రేమ చూస్తాడు తప్ప రంగులు గింగులు ఆయనకి సంబంధం లేదు. ఆ తల్లి నల్లగా ఉంటుంది, నారాయణి అని పేరు. అందుకే నారదుడు నల్లగా ఉంటుంది కాబట్టి కాళీ అని పేరెట్టు అన్నాడు హిమవంతుడి దగ్గరికి వచ్చి. ఎందుకు ఇలా చూసుకున్నాడు. ఆయన తెల్లగా ఉంటాడు, స్ఫటికమణి నిభం. ఆవిడ వంక చూశాడు, నల్లగా ఉంది, కాళీ అన్నాడు. ఆవిడ ఇలా చూసింది. మామూలుగా మీరు కాళీ అని పిలిస్తే నేనేమనుకోను, కానీ ఇలా ఓసారి చూసుకుని నా వంకి ఇలా చూసి కాళీ అని ఒక చిన్న నవ్వు నవ్వారు. నేను తెల్లగా ఉంటా, నువ్వు నల్ల పిల్లవి అని ఏదో చిన్న ఎత్తి పొడుపు నాకు ఇవాళ కనపడింది. అంటే నేను మీకు తగినదానను కానన్న భావన ఎక్కడైనా ఉందా మీ మనసులో? అది నేను తట్టుకోలేను. ఇది ఒక స్త్రీ గొప్పతనం. ఆమె ఏం కోరుకోదు, పట్టాభిషేకాలు కోరుకోదు, భర్త మనసులో పరిపూర్ణమైన స్థానాన్ని కోరుకుంటుంది. అంతే ఆవిడకి కావలసింది. జీవితం మొత్తం మీద కోరేది అదొక్కటే. ఎక్కడో ఏదో తక్కువ అన్న భావన ఉందా? కాబట్టి నేను ఈ నల్ల రంగు శరీరాన్ని వదిలేస్తా, మీరు తెల్లగా ఉంటారు కదా, నేను గౌరవర్ణాన్ని పొందుతా, కొంచెం తెలుపు పసుపులు కలిసి బంగారు మేనితో వస్తా, తపస్సుకి వెళ్ళి తపస్సులో చర్మాన్ని వదులుతానని బయలుదేరుతాను. అయ్యో 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 నేనేదో కాళీ అంటే ఇంత ధూర్తతనమా అన్నాడు శంకరుడు. కాదులేండి, మీరు అండంలో ఏదో పరిహాసం ఉంది, నేను వెడతానంది శివమహాపురాణం. వెళ్ళి తపస్సు చేస్తోంది బ్రహ్మగారి గురించి. ఆయనకి భయం వేసింది, పరిగెత్తుకొచ్చాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఇది మీకు ఇష్టం లేకపోవచ్చు. ఏమైనా సరే నేను చెప్పిన మాట ఇప్పటికీ అబద్ధం, ఎప్పటికి కూడా అబద్ధం కాదు. నేను ఇచ్చిన శాపం వ్యర్థం కాదు. నేను నవ్వులాటకు కూడా అబద్ధం చెప్పను అన్నాడు శమీకుడు. పుత్రా, నీ స్వభావం నాకు తెలుసు, నీ కోపం గురించి కూడా నాకు తెలుసు, నువ్వు సత్యమే పలుకుతావని కూడా నాకు తెలుసు.
అందుచేత నువ్వు ఇచ్చిన శాపం కూడా అబద్ధం కాదు, నాకు తెలుసు. అది నిష్ప్రయోజనం కాదు. పితాపుత్రో వయఃస్థోపి సతతం వాచ ఏవతు యథా స్యాద్గుణ సంయుక్తః ప్రాప్నుయాచ మహద్యశః. అయినా తండ్రి అనేవాడు కుమారుడి వయస్సు యొక్క స్థితిని తెలిసి కుమారుడు గుణవంతుడై మంచి కీర్తిని పొందటానికై సత్కర్మలను గురించి తప్పకుండా చెప్పాలి. నువ్వింకా చిన్నవాడివి, బాలుడివి, అందుచేత నేను నీకు ఉపదేశించాలి. నువ్వు నిత్యము తపస్సు చేయటం ద్వారా దివ్యశక్తిని పొందుతున్నావు, బాగుంది. అయితే యోగం ద్వారా శక్తిని సంపాదించిన వారికి కూడా కోపం ఎక్కువగా ఉంటుంది. నువ్వు బాలుడవు కనుక నీ కోపం ఎక్కువ. నువ్వు నా పుత్రుడివి, కానీ నీలో బాలత్వం ఎక్కువగా ఉంది, సాహసం ఉంది. అందుచేత నేను నీకు బోధ చేయాలనుకుంటున్నాను. నువ్వు అంతరింద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండు. అడవుల్లో దొరికేటువంటి కందమూలాలు, ఫలాలను ఆహారంగా తిను. క్రోధాన్ని నిగ్రహించుకొని తిరుగు. ఎప్పుడు కూడా ధర్మాన్ని విడిచిపెట్టకు. క్రోధో హి ధర్మం హరతి యతీనాం దుఃఖ సంచితం తతో ధర్మ విహీనానాం గతిరిష్టాన విద్యతే. క్రోధమే ధర్మాన్ని హరిస్తుంది. అది యతీశ్వరులకు కూడా దుఃఖాన్ని కలిగిస్తుంది. అందుచేత ధర్మహీనులకు కోర్కె తీరదు. ఈ భావాన్నే తెలుగు భారతంలో నన్నయ్య గారు ఇలా స్పష్టంగా తెలిపారు. కోపం వల్ల చేసిన తపస్సు అంతా వ్యర్థమైపోతుంది. అంతేకాకుండా ఎంతో కష్టపడి సంపాదించిన అణిమాది అష్టసిద్ధులు కూడా పనికి రాకుండా పోతాయి. ఈ విషయంలో 1000 మాటలు పలకటం అనవసరం. సమస్త ధర్మాలు నశిస్తాయి. అందుచేత తపస్సు చేసుకునేవాడికి కోపం ఉండకూడదు అని చెప్పారు. ఇక వ్యాస భారతంలో శమీకముని ఇంకా ఇలా తన బాధను అంటే బోధను, తన లోపల ఉండేటువంటి బాధ రాజుకి ఎట్లయిపోయింది అని అంటూ బోధను కొనసాగిస్తున్నాడు. శమయేవ యతీనాం హి క్షమిణాం సిద్ధికారకః క్షమావతామయం లోకః పరశ్చైవ క్షమావతాం. క్షమించే యతీశ్వరులకే శమం సిద్ధిస్తుంది. క్షమాంగుణం కలవారికే ఈ లోకం వశమవుతుంది. ఈ లోకమే కాదు, క్షమాగుణం కలవారికే పరలోకం కూడా లభిస్తుంది. అందుచేత నువ్వు ఎప్పుడూ ఇంద్రియ నిగ్రహాన్ని పాటించు. క్షమ కలవాడిగా ఉండు. క్షమ కలవాడే బ్రహ్మలోకానికి సమీపంలో గల లోకాలను పొందుతాడు, క్రమముక్తిని పొందుతాడు. కుమారా, ప్రశాంతంగా ఉన్న నా మనస్సు ఇలా చేయమని చెబుతుంది. నేను ఎవరినైనా రాజు వద్దకు పంపి, రాజా, నా పిల్లవాడు బాలుడు, అల్పబుద్ధి గలవాడు, నువ్వు నన్ను అవమానించావని వెంటనే ఆ మహాముని గౌరముఖుడనేటువంటి శిష్యుణ్ణి పిలిచాడు. గౌరముఖుడితో చెప్తున్నాడు, నువ్వు మొదటిగా రాజుగారి క్షేమం అడుగు, తర్వాత శాపం పెట్టడానికి గల కారణం చెప్పు, ఆ తర్వాత నా పుత్రుడిచ్చిన శాపాన్ని చెప్పు, ఆ తర్వాత తక్షకుడి నుంచి తప్పించుకునేటువంటి ఉపాయాన్ని కూడా ఆలోచించుకోమని చెప్పు అని పంపాడు. పాపం ఇంత చేసి పంపించాడు. గౌరముఖుడు రాజు అనుమతిని పొంది పరీక్షిత్తును కలిసి జరిగిన విషయమంతా చెప్పి ఇలా అన్నాడు. ఓ రాజా, మీ రాజ్యంలో నివసిస్తున్న శమీక మహర్షి జితేంద్రియుడు, మనోనిగ్రహం కలవాడు, పరమశాంతమైన చిత్తమైన కలవాడు. ఆయన పట్ల మీరు చేసిన పనికి
ఆయన మిమ్మల్ని క్షమించాడు. కానీ ఆయన కొడుకు అలా కాదు. అవమానాన్ని సహించలేకపోయాడు, మిమ్మల్ని క్షమించలేకపోయాడు. తన తండ్రికి తెలియకుండానే ఈ రోజు నుంచి 7వ రోజున తక్షకుడి చేతిలో మీకు మరణం సంభవిస్తుంది అని శాపం పెట్టాడు. ఇటువంటి ప్రాణ సంకట పరిస్థితిలో పడ్డ మీరు తక్షకుడు నుండి రక్షించుకోమని శమీక మహర్షి పదే పదే కోరుతున్నారు. ఈ శాపాన్ని వెనక్కు తీసుకోవటానికి ఏమాత్రమూ సాధ్యం కాదు. కోపించిన పుత్రుణ్ణి మునీంద్రుడు శాంతింపచేయలేకపోయాడు. ఆ కారణం చేత ఆ ముని మీ మేలు కోరుకుంటూ నన్ను ఇక్కడికి పంపారు అన్నాడు. ఆ మాటలు విని పరీక్షిత్తు ముని పట్ల తాను చేసిన పాపకార్యాన్ని తలుచుకొని ఎంతో బాధపడ్డాడు. అర్థమైపోయింది, ఎప్పుడు వచ్చాడో గౌరముఖుడు వస్తూ ఉండగానే అర్థమైపోయింది. పంపించుంటాడు శమీకుడు నాకు హెచ్చరించడానికి. నేను చేసిన పని తప్పు చేశాను. పశ్చాత్తాపం అప్పుడే వచ్చేసింది. సంస్కారవంతులు కదా. ఆ క్షణంలో ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో, ఆ మృగం ఎందుకు మాయమైపోయిందో, పరీక్షిత్తుకు ఎందుకు వచ్చిందో రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. ముని ఆ సమయంలో మౌనవ్రతాన్ని పాటిస్తున్నాడని తెలుసుకొని దుఃఖిస్తూ మనస్తాపం చెందాడు. అయ్యో, నేను చేసిన పని ఎంత తప్పు చేశాను. మునీంద్రుడు చూపినటువంటి దయకు కరిగిపోయాడు. శాపానికి ప్రతిక్రియను కూడా చెప్పినందుకు పశ్చాత్తాపం చెందాడు. పాపం తాను చేసిన తప్పుకు కుమిలిపోయాడు. తర్వాత పరీక్షిత్తు గౌరముఖుడిని పంపుతూ శమీకముని నా మీద దయ చూపి నన్ను అనుగ్రహించారని ప్రార్థిస్తున్నాను అని సందేహమిచ్చి పంపాడు. శమీకమునిలాగా కూర్చోవటం ఎంత కష్టం తెలుసా. అందుకని నమస్కారం చేసి ఆ గౌరముఖుడికి నా నమస్కారాలు చెప్పండి అని, నన్ను రక్షించాడు, నన్ను అనుగ్రహించారని ప్రార్థిస్తున్నానని సందేశమిచ్చి పంపించాడు. తర్వాత పరీక్షిత్తు తన మంత్రులతో సమావేశం జరిపాడు. ఇంకా మనము బిజీ అయిపోయాడు. వారితో ఆలోచించిన తర్వాత ప్రాసాదం కారయామాస ఏకస్తంభం సురక్షితంగా ఉన్న ఒంటి స్తంభం మేడను నిర్మించాడు సముద్రంలో. భవనం వద్ద రాజుగారికి రక్షించుకోవటానికై ఔషధులను, వైద్యులను, మంత్రసిద్ధులను, బ్రాహ్మణులను, మంత్రులు అక్కడ నియమించాడు. ఆయనకే ఒక క్షణంలో అయిపోయాయి. అంతా కూడా టక్ 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 అయిపోయాయి. మహారాజు కదా, అందరూ అక్కడక్కడే ఉన్నారు. అంతా అయిపోయింది. క్షణాల్లో నిర్మించారు వినప స్తంభాన్ని, ఉక్కు స్తంభం పైన మేడ కట్టాడు. అది కింద కాపలా సముద్రం ఇదంతా చూసుకొని, అంటే ఎవరు ఎక్కడ ఈగ కూడా రావటానికి వీలు లేకోకుండా చేసుకున్నాడు. ఒక పురుగు కూడా ప్రవేశించటానికి లేదు. పరీక్షిత్తు అలా మంత్రుల సహకారంతో రక్షించబడుతూ అక్కడే ఉండి రాజకార్యాలు నిర్వహించాడు. మంత్రులు రాజుగారిని ఎవరూ కలుసుకోకూడదని ఆజ్ఞాపించారు. అది రాజుగారి యొక్క భవనంలోకి గాలి కూడా ప్రవేశించుకోకుండా చేశారు. అంటే గాలి కూడా దాన్ని శోధన చేసి వదిలేవారు. అంత కట్టుదిట్టంగా భద్రత ఏర్పాట్లు చేశారు. దీని మధ్యలో ఇంకోటి ఉంది, అది ఇక్కడ మనం ప్రస్తావించలేదు, తర్వాత చెప్పుకుందాం. పరీక్షితుడు ఏం చేశాడో ఆ రోజుల్లో, ఆ 7 రోజుల్లో అనేది తర్వాత రాబోతుంది. ఇంతలో 6 రోజులు గడిచిపోయాయి. 7వ రోజు వచ్చింది. ఈ మధ్యలో చాలా జరిగాయి కథ. అదంతా భాగవతంలో మనం చూసుకోవచ్చు. ఇక్కడ వదిలింది అక్కడ ఉంది, అక్కడ వదిలింది ఇక్కడ ఉంది. కానీ ఇక్కడ లేనిది ఇంకెక్కడా లేదని, ఇక్కడ ఉండేది ఇక్కడే ఉంది, ఇక్కడ ఉండేది అన్ని చోట్ల ఉంటుంది, కానీ ఇక్కడ లేనిది ఇంకెక్కడా లేదు అనే విధంగా ఉంది మహాభారతం. ఆ రోజున
మంత్రశాస్త్రం తెలిసినటువంటి కశ్యపుడనే బ్రాహ్మణుడు పరీక్షిత్తుకు వైద్యం చేయాలని రాసాగాడు. మంత్రశాస్త్రం తెలిసినటువంటి ఆ రోజున తక్షకుడు రాజుగారికి యమలోకానికి పంపిస్తాడని అందరికీ తెలుసు, అతడికి కూడా తెలుసు. ఆ తక్షకుడు కనుక రాజును కరిస్తే నేను రాజుగారి విషయాన్ని హరించి బ్రతికిస్తాను, అప్పుడు నాకు చాలా ధనము లభిస్తుంది, మరో ప్రక్క నేను ధర్మాన్ని ఆచరించిన వాడిని అవుతాను అని భావించి రాజు వద్దకు వస్తున్నాడు వైద్యం చేయటానికి. ఇంతలో శృంగి శాపంతో ప్రేరేపించబడ్డ తక్షకుడు కూడా బయలుదేరాడు. ఆయన అదే కదా, ఇంక కాటు వేయాలి కదా. దారిలో తనకి ఎదురుపడ్డ కశ్యపుడిని చూసి, అయ్యా అంత తొందరగా ఎక్కడికి వెళుతున్నారు, ఏ పని మీద వెళుతున్నారు అని అడిగాడు. అప్పుడు కశ్యపుడు అన్నాడు, అయ్యా ఈ రోజున తక్షకుడు పరీక్షిత్తు రాజును కాటు వేయబోతున్నాడు, నేను మహారాజును విషం బారి నుండి రక్షించాలి, అందుకే తొందరగా వెళుతున్నాను అన్నాడు. తక్షకుడు, ఓ బ్రాహ్మణుడా, నేనే తక్షకుడిని. ఈరోజు ఎలాగైనా పరీక్షితును భస్మం చేసి తీరుతాను, నేను వదలను. పిడుగుపడినా బ్రతకవచ్చేమో కానీ నా విషజ్వాల సోకగానే ఎవరూ ప్రాణాలతో ఉండరు. నేను కాటు వేసిన వాడికి నువ్వు చికిత్స చేయలేవు, నువ్వు బ్రతికించలేవు అన్నాడు. కాశ్యపుడు, ఓ తక్షక, నువ్వు రాజును కరిస్తే నేను ఆయన శరీరం నుండి విషాన్ని తొలగించి ఆయనను బ్రతికిస్తాను. నా దగ్గర గొప్ప విద్య ఉంది, అది నా దృఢ సంకల్పం అన్నాడు. అప్పుడు తక్షకుడు గర్వంగా, ఓ కాశ్యపముని, నేను కరిచిన వాడికి నువ్వు చికిత్స చేసే సమర్థుడివి అయితే ఇప్పుడే ఈ చెట్టును కరిచి చంపేస్తాను. అంటే పరీక్ష చేయాలనుకున్నాడు, నిజమా అని. నీ మంత్రబలాన్ని ఇప్పుడే చూపించు, నేను చూడాలా. నువ్వు ఊరికే చెప్తున్నావేమో, ఎందుకంటే నా విషయాన్ని ఎవరూ తీయలేరు, నేను కరిస్తే అంతే, దీనిని బ్రతికించు అన్నాడు. కాశ్యపుడు, ఓ నాగేంద్ర, అలాగే చెయ్యి, ఆ చెట్టును కాటు వేసి చంపు, నేను బ్రతికిస్తానన్నాడు. తక్షకుడు వెంటనే మర్రి చెట్టును కాటు వేశాడు. అది విషాగ్నికి భగ్గున మండి బూడిదైపోయింది మర్రి చెట్టు. చూడండి, అట్లా ఉండించేట్టు అట్లే కాలిపోయింది. తక్షకుడు గర్వంగా కాశ్యపుడి వంక చూసి, ఇప్పుడు ఈ చెట్టును బ్రతికించి చూద్దాం అన్నాడు. కశ్యపుడు ఏమాత్రమూ చలించుకోకుండా ఆ చెట్టు బూడిదను అంతా ప్రోగు చేసి, ఓ నాగరాజా, ఇప్పుడు నా విద్యాబలాన్ని చూడు, ఇది ఇప్పుడే బ్రతుకుతుంది, చిగురుస్తుంది, పువ్వులు పూస్తుంది, కాయలు కాస్తుంది అని చెట్టును బ్రతికించాడు. కాశ్యపుడు అన్నట్లుగానే ఆశ్చర్యకరంగా చెట్టు క్రమంగా చిగురించి పువ్వులు పూసి యథాప్రకారంగా అయిపోయింది, కళకళలాడింది. ఇది పరమాత్ముడి యొక్క సృష్టి, ఆ విద్య అటువంటిది. అది చూసి తక్షకుడి ముఖం వెలవెలబోయింది. అతడు విద్యను చూసి మాట మార్చాడు, తీరును మార్చాడు. వినయంగా, ఓ బ్రాహ్మణోత్తమ, ఇది మహాద్భుతం, నీ శక్తి అద్భుతం, నీకు నమస్కారం. నా విషాన్ని, ఇతర సర్పాల విషాన్ని కూడా నువ్వు నీ మంత్రబలంతో హరించగలవు అనేది ఇప్పుడు తెలుస్తుంది. నువ్వు చాలా గొప్పవాడివి. ఇంతకీ నువ్వు ఏమి ఆశించి పరీక్షిత్తు వద్దకు వెళుతున్నావో చెప్పు. అది ఏమైనా సరే, ఎంత కష్టమైనదైనా సరే, నేను దానిని నీకు ఇస్తాను. పరీక్షిత్తు తిరుగులేని బ్రాహ్మణ శాపానికి గురి అయ్యాడు. అతడి ఆయస్సు కూడా క్షీణించింది. అటువంటి పరిస్థితిలో నీ ప్రయత్నం ఫలించకపోవచ్చు, నీకు కార్యసిద్ధి చేకూరకపోవచ్చు. ఈ విషయంలో నాకు చాలా సందేహంగా ఉంది. ఒకవేళ నువ్వు అనుకున్నట్లుగా నీ పని పూర్తి కాకపోతే ఈ లోకంలో నువ్వు సంపాదించుకున్న కీర్తి అంతా
కిరణాలు లేని సూర్యుడిలాగా అంతర్ధానం అయిపోతుంది అన్నాడు. కాశ్యపుడు, ఓ తక్షక, నేను ధనం కోసమే రాజు వద్దకు వెళుతున్నాను. నువ్వు ఆ ధనం ఇస్తే ఇటు నుంచి ఇటే వెనక్కి వెళ్ళిపోతాను అన్నాడు. చూడండి, అంత పెద్ద విద్య పట్టుకొని ధనం కోసం. తక్షకుడు లోలోన పొంగిపోతూ, ఓ కాశ్యప, నువ్వు ఎంత ధనం కోరుతున్నావో దానికంటే రెట్టింపు ధనాన్ని నేను ఇస్తాను, నువ్వు వెనక్కి వెళ్ళిపో అన్నాడు. ఆ మాటలు విని కాశ్యపుడు కాసేపు పరీక్షిత్ రాజు గురించి మనసులో ధ్యానం చేశాడు. పరీక్షిత్ ఆయుస్సు సమాప్తమైందని గ్రహించాడు. తక్షకుడి వద్ద నుండి ధనాన్ని తీసుకొని వెనుతిరిగి తన ఊరు వెళ్ళిపోయాడు. చూడండి, దివ్య దృష్టిలో చూశాడు. పరీక్షిత్తుకు అయిపోయింది, ఇక ప్రయోజనం లేదు. మళ్ళీ నేను పొడిగించటం బాగలేదు ఆయుస్సుని, మళ్ళీ నాకే వస్తుంది తాపత్రయం. అందుకని ఎటూ పోతాడు, బతుకుతాడు నేను చెప్పిన దానికి, కానీ పోతాడు. పోయిన రాజు నాకేం దండం ఇస్తాడు అప్పుడు అక్కడ? వాళ్ళంతా నన్ను అదరగొడతారు. అందుకని అసలు వీడి దగ్గరే డబ్బు తీసుకొని వెళ్ళకపోవటం మంచిది అనుకొని తక్షకుడి దగ్గర ధనాన్ని పుచ్చుకొని తక్షకుడు వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మడు. అప్పుడు ఈ తక్షకుడు వేగం అయిపోతున్నాడు, వేగంగా దగ్గర వచ్చేసింది టైం. పరీక్షిత్తు తనను రక్షించుకోవటానికై మంత్రవేత్తలతోనూ ఔషధులతోనూ సిద్ధంగా ఉన్నాడని విన్నాడు. ఏం చేసేది ఇప్పుడు? ఏ ఉపాయంలో నేను పనిని సాధించాలి? చుట్టూ మంత్రవాదులు ఉన్నారు, ఔషధి తయారు చేసేవాళ్ళు ఉన్నారు, సైనికులు ఉన్నారు, రకరకాల సైనికులు ఉన్నారు, ప్రాణులకు కూడా సైనికులు, ప్రాణుల్లాగే ఉండేటువంటి సైనికులు. పరీక్షిత్తు ప్రాణాలను అపహరించాలి, ఎట్లా నేను చేయాలి ఆలోచిస్తూ మాయతో మోసగించటమే మంచిది అని నిశ్చయించుకున్నాడు. ఇక మాయ తెలకపోతే నేను ఇక్కడ లోపలికి వెళ్ళలేను. నేను వెంటనే కొంతమంది నాగులను పిలిచి, మీరందరూ తాపసుల వేషాన్ని వేసుకొని దర్భలు ఫలాలు పట్టుకొని రాజుగారి వద్దకు వెళ్ళండి. ఏదో కథలు చెప్తున్నారు, ఏదో కథ జరుగుతున్నది ఇక్కడ, అందుకని మీరు తాపసుల వేషం వేసుకొని వెళ్ళండి. మన పని పూర్తి కావాలి. ఏమాత్రమూ భయపడకండి, కంగారు పడకండి. మీరు ఇచ్చిన ఫలాలను పుష్పాలను రాజుగారు తీసుకోవాలి. నేను మీతో పాటే అదృశ్య రూపంలో వస్తాను అని ఆజ్ఞాపించాడు. నాగులు తక్షకుడి మాటను శిరసావహించి ముని రూపాలను ధరించి పూలు పళ్ళు పట్టుకొని పరీక్షిత్తు వద్దకు వెళ్ళారు. పరీక్షిత్తు వాటినన్నిటినీ తీసుకొని వారికి పారితోషికాలనిచ్చి పంపాడు. తర్వాత పరీక్షిత్తు, మీరు ఈ తీయని ఫలాలను తినండి అని మంత్రులను స్నేహితులను ఆజ్ఞాపించాడు. అందరూ ఫలాలను తీసుకున్నారు. అప్పుడు బ్రహ్మరాత ప్రకారం శృంగి మహర్షి చేత పరీక్షిత్తు ప్రేరేపించబడి ఒక ఫలాన్ని తినాలని చేతిలోకి తీసుకున్నాడు. ఒక ఫలం, అది మునులు ఇచ్చినటువంటి ఫలం కదా, సద్భక్తులు మునులు ఇచ్చినటువంటిది. అందరికీ ఇచ్చాడు, చాలా అద్భుతంగా ఉన్నాయి ఫలాలు. ఒక పండు తీసుకున్నాడు. ఆ పండులోనే తక్షకుడు క్రిమి రూపంలో ఉన్నాడు. మరణం ఏ రూపంలోనే రావచ్చు, ఏ రూపమైనా రావచ్చు, మనం మరణాన్ని తప్పించుకోవటానికి అయ్యలేదు. తక్షకుడు క్రిమి రూపంలో ఉన్నాడు. పరీక్షిత్తుకు చేతిలో చిన్న క్రిమి కనిపించింది. పరీక్షిత్తుకు అది చూడటానికి చిన్నదిగా ఉంది. దాని కళ్ళు నల్లగా ఉన్నాయి. దాని శరీర కాంతి రాగి రంగులో ఉంది. దాన్ని పరీక్షిత్తు పట్టుకొని మంత్రులతో ఇలా అన్నాడు, ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాడు, అందుచేత ఈ సమయంలో నాకు విషం వల్ల ఎలాంటి భయమూ ఉండదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.